చల్లగా పాడుతా తీయగా చల్లగా. ముందుగా హిమజను ఆహ్వానిద్దాం. హిమజ ఎంపిక చేసుకున్న పాట రచన సీనియర్ సముద్రాల గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం జిక్కీ గారు, మద్దాలి కృష్ణమూర్తి గారు. దొంగరాముడు సినిమా నుంచి రారోయి మా ఇంటికి. ఆల్ ది బెస్ట్. రారోయి మా ఇంటికి, మా మాటున్నది మంచి మాటున్నది, మాటున్నది మంచి మాటున్నది. నువ్వు నిలుసుంటే నిమ్మ చెట్టు నీడున్నది, నువ్వు కూసుంటే కుర్సీలు పీటున్నది, నువ్వు తొంగుంటే పట్టే మంచం పరుపున్నది. మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి, మా మాటున్నది మంచి మాటున్నది. ఆకలైతే సన్న బియ్యం కూడున్నది, నీకు ఆకలైతే సన్న బియ్యం కూడున్నది, అందులోకి అరకోడి కూరున్నది, అందులోకి అరకోడి కూరున్నది, ఆ పైన రొయ్య పొట్టు చారున్నది. మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి, మాటున్నది మంచి మాటున్నది. రంజైన మీ గడ్డ పెరుగున్నది, నంచుకొను ఆవకాయ ముక్కున్నది, నీకు రోగం వస్తే ఘాటైన మందున్నది, రోగం వస్తే ఘాటైన మందున్నది, నేను సాగనంప వల్ల కాటి దెబ్బున్నది. ధన్యవాదాలు. చాలా చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. ఇది అద్భుతమైన సాహిత్యం సముద్రాల వారిది. రారోయి మా ఇంటికే ఆహ్వానిస్తూ అందులోనే మాట ఉన్నది అనడంలో ఒక వేరే అర్థం కూడా ఉంది. మాట ఒకటే కాదు, అది మాటు అంటే ఒక మాట ఉంది, మనకు ఒక మంచి మాటు కూడా ఉంది. అది మాటు అంటే చాటు, మరుగు. అలాంటి చమత్కారాలు ఉన్నాయి. మరి సముద్రాల వారికి అరకోడి కూర, రొయ్య పొట్టు చారు రుచి ఎలా తెలిసిందో తెలియదు. అద్భుతమైన సాహిత్యం, అంతే అద్భుతంగా పాడావమ్మా. ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. చాలా బాగా పాడావు, కానీ అతను నిన్ను డామినేట్ చేసేసాడు. నా వల్ల కాదు. కారణం ఏంటంటే నువ్వు తాగలేదు, అతను తాగాడు. ఆర్ నాగేశ్వరరావు గారు చాలా బాగా యాక్ట్ చేసి ఉంటారు, చాలా బాగా యాక్ట్ చేసి ఉంటారు. కానీ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ మద్దాలి వారి వాయిస్ దానికి. మద్దాలి కృష్ణమూర్తి గారని ఆయన ఆర్టిస్ట్, ఆయన కూడా ఆయన వాయిస్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందంటే ఆయన పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంటుందన్నమాట. ఊర్ధ్వపుండ్రాలు లేకుండా ఎప్పుడు చూడడం అసలు మనం సముద్రాల రాఘవాచారి గారిని ఆ నామాలు లేకుండా. ఆయన చాలా పరమ వైష్ణవులు ఆయన. అట్లా ఉండేటటువంటి వ్యక్తి నిజంగానే ఇందులో అరకోడి కూర, రొయ్య పొట్టు చారు,
ఇవన్నీ తెలుసుకోవాల్సిన విశేషాలు కదండి. ఇవన్నీ కూడా అలాగే వేటూరి సుందరరామూర్తి గారు కూడా చాలా నాన్ వెజిటేరియన్కి సంబంధించిన పాటలు చాలా రాశారు ఆయన. అంటే కేవలం మన పుట్టుక అనేది కాకుండా చాలా విశేషాలు తెలియాలి కవికి, అది చాలా ముఖ్యమైనది. సినిమాలో సంభాషణలు రాసే కవి అయినా సరే, పాటలు రాసే వాళ్ళైనా సరే చాలా విషయాల పట్ల అవగాహన ఉండి తీరాలి. అది ఉంటేనే పాటకు ఒక అద్భుతమైన పరిమాణం వస్తుందన్నమాట. నువ్వు చాలా బాగా పాడావమ్మా, ఏం లేదు. జిక్కి గారు ఆవహించినట్టే అనిపించింది నాకు. ఆవిడ చాలా టిపికల్ వాయిస్, జిక్కి గారిది చాలా టిపికల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ పోయిందయ్యా నాకు, మొత్తం నీ మీదే కాన్సన్ట్రేషన్ వచ్చేసింది నాకు. అంత పర్ఫెక్ట్గా చేసావు. అందులో దిగిపోద్ది ఉందా లేదనుకుంటా, నువ్వు చేసావు అనుకుంటాను కదా. ఒరిజినల్లో ఉందా? అలాగే ఒరిజినల్లో లేదు. మరి నీకు ఎలా తెలుసు పెరుగు విరుగుడు అని? దీనికి పెరుగు విరుగుడు అని మందుకు ఎవరు చెప్పారు? రాంప్రసాద్ సార్ చెప్పారు. అసలు వద్దని చెప్పాలి కానీ విరుగుడు నేర్పిస్తారు ఏంటండి మీరు? నిజంగా అది సినిమాలో ఉంటే ఎంత బాగుండేది అనిపించింది నాకు. నిజంగానే దాంట్లో ఒక నవ్వు ఉంటుంది అంతే తప్ప వద్దు వద్దు దిగిపోద్ది అనేది ఏదైనా అనుభవిక వైద్యం. మంచి పాటతోటి మొదలెట్టాం మనం. అతను కొంచెం జాగ్రత్తగా వెళ్ళి చూడు, ఇప్పుడు తట్టు పడతాడేమో అక్కడ. ధన్యవాదాలు సార్.